ఏ విధంగా నడుపుతున్నాడో, ఏ విధమైనటువంటి సౌకర్యాలు ఇక్కడ మానవాళికి ఆయన కల్పిస్తున్నాడో, ఏ విధంగా ఈ ఈ విశ్వాన్ని ఆయన నడుపుతున్నాడో ఇక్కడ కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఆయన మీ మేలు కొరకు రాత్రిని పగలని, సూర్యుని చంద్రుని మీకు వశపరిచాడు. నక్షత్రాలు కూడా ఆయన ఆజ్ఞ వల్లనే మీకు వశమే ఉన్నాయి. బుద్ధిని ఉపయోగించే వారికి ఇందులో చాలా సూచనలు ఉన్నాయి. మహాశలరా, ఆయన మన కోసం ఈ పగలను రేయిని ఏర్పాటు చేయడం జరిగింది. సరే, అది సైన్స్ ప్రకారం ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా 24 గంటల పగలు రే ఏర్పడుతుంది, ఏ విధంగా భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, అదేవిధంగా సూర్యుని చుట్టూ తిరుగుతుంది, ఋతువులు ఏర్పడుతున్నాయి, ఇదంతా సైన్స్ మనకు చెప్తుంది. సరే, ఇదంతా చేసింది ఎవరు? అదే అక్కడ చెప్తుంది. ఎందుకు చేశాడు అంటే మీకోసమే చేశాను అంటున్నాడు. ఉదాహరణ చూడండి, మనిషి లేనటువంటి ప్రపంచాన్ని ఊహించుకోండి. ఈ పగలు రే యొక్క అవసరం ఉందా? చూడండి, ప్రపంచంలో అనేక రకాల, ఈ విశ్వంలో అనేక రకాలైనటువంటి నక్షత్రాలు ఉన్నాయి. విశ్వంలో, గెలాక్సీలో అనేక రకాల గ్రహాలు ఉన్నాయి. ఎక్కడ కూడా మానవ సంచారం అనేది లేదు. ఎందుకంటే అక్కడ నివాసయోగ్యం ఏమి కూడా లేదు. ఆక్సిజన్ ఉండదు, నీరు ఉండదు. కానీ ఇక్కడ మాత్రమే ఎందుకుందంటే దీన్ని దైవం నివాసయోగ్యంగా మన కోసమే చేశాడు. మన కోసమే ఈ ప్రపంచం, మన కోసమే ఈ భూమి అనేది. కానీ ఇక్కడ మనిషి వాటాలు వేసేసుకుని ఇది నాది, ఇది నీది, నా దేశము, లేకపోతే నా ప్రాంతము, లేకపోతే నా రాష్ట్రము, లేకపోతే నాది నాది నాది. దేవుని భూమిపై జీవుని అధికారం. ఇక్కడ మనిషి దేవుని భూమి జీవుని అధికారం ఏమిటంటే ప్రపంచంలో ఎక్కడైనా పోగలడు ఈ జీవి. ఎందుకంటే ప్రపంచమే దైవం మనిషి కోసం సృష్టించింది కాబట్టి. అని మనం కొన్ని హద్దులు ఏర్పాటు చేసేసుకున్నాం. ఇది ఇది ఈ దేశం, ఆ దేశం, ఆ దేశం. మహాశిలారా, ఆయన సూర్యుని చంద్రుని మీకు వరుసకొచ్చాడు. పగలు రేయిని మీకోసమే ఆయన సృష్టించాడు, మన కోసం సృష్టించాడు. ఆ తర్వాత నక్షత్రాల్లో కూడా ఆయన ఆజ్ఞ వలన మీకు వశమే ఉన్నాయి. అంటే మనము వాటికి సంబంధించినటువంటి ప్రయోగాలు ఇక్కడ చేస్తున్నాం కదా. వాటి నుండి మనము గతంలోనైతే ఆ నక్షత్రాల వలన దారులు కూడా తెలుసుకునేవారు. ఇప్పుడైతే మనకు అంతా కూడా GPS అది వచ్చేసింది కాబట్టి. మహాశిలకు చెప్పే విషయం ఏంటంటే, బుద్ధిని ఉపయోగించే వారికి చాలా సూచనలు ఉన్నాయి. అది ఇంపార్టెంట్. మన బుద్ధిని, మన జ్ఞానాన్ని ఉపయోగించామంటే చాలా రకాల సూచనలు మనకు కనబడుతూ ఉంటాయి. ఇది యాదృచ్ఛికంగా ఏమీ జరగలేదు అని చెప్పేసి. కానీ బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆ లెవెల్కి వెళ్ళి ఇది ఎవరు కూడా కాదు, దానికదే జరిగింది అని ఒక నిర్ధారణకు రావడం అనేది చాలా దురదృష్టకరం. అదే చెప్తున్నాడు దైవం. బుద్ధిని, ఆ ఆలోచనను మీరు మనస్సును కూడా మనస్సు పెట్టి కూడా ఆలోచన చేయాలి. అప్పుడు ఏం తెలుస్తుంది? ఇది ఒక అద్భుతమైనటువంటి సృష్టికర్త సృష్టించిందని చెప్పేసి తెలుస్తుంది. సర్వేజన సుఖంగా ఉంటుంది. థ్యాంక్ యూ.